వీరంభొట్లయ్య గారి విశ్వరూప ప్రదర్శనము. వీరపాపమాంబ నేత్రాలను తెరవగానే తన కళ్లకి కానవచ్చిన అత్యద్భుత విశ్వరూప సందర్శనాన్ని గాంచుతూ అప్రతిహురాలైపోయింది. వీరంభొట్లయ్య గారి విశ్వరూపము 1000 శిరస్సులు, 1000 నేత్రములు, 1000 హస్తములు, 1000 పాదములతో బ్రహ్మాండ భాండమంతగా తానే అయ్యి, పాదములందు పాతాళము, మస్తకము సత్యలోకము, దేహము మత్స్యలోకము, నేత్రములు సూర్యచంద్రులు, చెవులు దిక్కులు, నాసికా ద్వారములు సత్యలోక ద్వారములు కాగా, జిహ్వ వరుణ దేవుడై, ఉదరము సప్తసముద్రములై, నాడులు మహానదులై, రోమములు మహావృక్షములై, ఎముకలు పర్వతములై, శిరోజములు మేఘములై, ప్రాణములు వాయుదేవుడై, బాహువులు ఇంద్రాది దేవతలై, గుహ్యము బ్రహ్మదేవుడై, శుక్లము ధర్మ మార్గమై, వీపు ధర్మస్థలమై, వాగీంద్రియము నిదేవుడై, కోరలు యమధర్మరాజై, సకల చరాచర భువనమందలి సమస్తము తానే అయి, విశ్వరూపమును దాల్చిన వీరంభొట్లయ్యగారి విశ్వరూప సందర్శన భాగ్యాన్ని పొందిన వీరపాపమాంబ బ్రహ్మానంద భరితురాలై తన్మయత్వముతో భక్తితో ఊగిపోయింది. ఆ దివ్య భవ్య విశ్వరూప సందర్శనాన్ని ఆమె నేత్రద్వయం ఎంతో సేపు భరించలేకపోయింది. వీరపాపమాంబ చేతులు జోడించి, తండ్రి, విశ్వవిరాట్ స్వరూప, సర్వప్రపంచాన్ని నీలోనే దర్శించాను. నీవు తప్ప ఈ సృష్టి సమస్తమూ అశాశ్వతమని నిన్ను పొందుటే మోక్షమని నాకర్థమైంది. నాయనా, ఈ వ్యర్థ ప్రపంచకమును నిరర్ధకములని నాకు అవగతమైంది. తండ్రి, పరమాద్భుతమైన నీ విశ్వరూప సందర్శనమును నా నేత్రములు భరించజాలకున్నాయి. నాయందు ప్రసన్నుడవై నీ సౌమ్యరూపమును నాకనుగ్రహించు అని ప్రార్థించింది వీరపాపమాంబ. వీరంభొట్లయ్యగారు ఆమె ప్రార్థనను మన్నించి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకుని యథాప్రకారము ఆమె ముందు నిలిచి తన అమృతహస్తంతో ఆ తల్లి నేత్రాలను తుడిచి చిరునవ్వుతో, తల్లి, నీవు పరమసాధ్వీలలామవగుట చేతనే హరిహరాదులకు అగోచరమైన నా నిజ విశ్వస్వరూపమును చూడగలిగావు. నా విశ్వరూప దర్శనంతో నీ భ్రాంతులన్నీ నశించిపోయాయి. ఇక నీవు ఈ పాపాగ్ని మఠమునందు తపస్సు ఆచరిస్తూ శేషజీవితాన్ని ముగించు. నీకు అంత్యమున కైవల్యాన్ని ప్రసాదిస్తాను అని అభయమిచ్చి, తల్లి, ఇకనైనా నా దేశసంచార యాత్రకు అనుమతించు. సెలవు అని చెప్పి వీరపాపమంబకు నమస్కరించి పాపాగ్ని మఠమును వీడి దేశసంచారయాత్రకు పయనమైనారు వీరంభొట్లయ్య.